నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. అధికారం పోగానే బీఆర్ఎస్ హయాంలో స్కామ్ల ఫైల్స్ కాలిపోయాయని, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఫైల్స్ కూడా దగ్ధమయ్యాయని ఈ ఘటనల వెనుక ఆంతర్యం ప్రజలు గమనించాలన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం వెనుక కేటీఆర్ హస్తముందని, అందుకే ఆయన సీఎం రేవంత్ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ ఎఫ్ఎస్ఎల్ ప్రమాదం ముమ్మాటికి సీఎం రేవంత్ కుట్రే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఎస్ఎల్ పరిశోధన కేంద్రంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. అక్కడ దానికి సంబంధించినటువంటి కూడా అక్కడ ఎఫ్ఎస్ఎల్ ల్యాబొరేటరీలో ఉంటాయి. నిన్న ఆ ఎఫ్ఎస్ఎల్ లో నిప్పు తగలబడ్డది. సాక్ష్యాలని పోయినట్టే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా వాళ్ళ తప్పు వేసిన పనులు ప్రజలకు తెలవద్దని చెప్పి పనిచేస్తా ఉన్నారు. డిసెంబర్ 4వ తారీఖు నాడు ఎప్పుడైతే కౌంటింగ్ జరిగి కౌంటింగ్ లో మనం ఓడిపోతున్నామని తెలిసిన నిమిషంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ల సీసీ కెమెరాలు బంద్ చేసి మొత్తం పలగొట్టి ఆ ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన పరికరాలన్నీ పలగొట్టి పెగాసిస్ పరికరాలు మీరు ఫోన్ ట్యాపింగ్ చేసినాయి, డాక్యుమెంట్లన్నీ ఎవిడెన్స్ లేకుండా కాల్చేసి మిగిలినని తీసుకొని మూసినదిలో పడేసిన చరిత్ర ఇది. ఇవాళ ఏమైనా జరిగితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ లో గనుక ఏదన్నా కుట్ర ఉంటే ఆ కుట్ర మీ తరపు నుంచే ఉండాలి. ఎందుకంటే మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోరెన్సిక్ ల్యాబ్ లో మిమ్మల్ని ఎండగట్టనికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినటువంటి ఎవిడెన్స్లే ఉంటే అలా నేను బలంగా నమ్ముతా ఉన్నా ఇది కుట్రపూరితంగా జరిగింది, ఇది ప్రమాదం కాదు అని. అందుకే మరి ఈ వివరాలు బయటికి రాకుండా కుట్రపూరితంగా ముఖ్యమంత్రి స్వయంగా ఈ రాష్ట్ర అధినేతనే స్వయంగా కుట్ర పన్నెండని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న వేల కేసులకు సంబంధించిన ఆధారాలు ఇవాళ బుగ్గి చేసిండ్రు. కాబట్టి ఒక రిటైర్డ్ జడ్జి గారిని వేసి అందులో కీలకమైన ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన నిపుణులు, పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర సర్వీసెస్ వాళ్ళని వెంటనే వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.